ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరో కీలక మైలురాయిగా నిలవబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్గా మారుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు తొడిగే ఈ విమానాశ్రయం రాష్ట్రానికి గ్లోబల్ కనెక్టివిటీని అందించే లాజిస్టిక్స్ హబ్గా నిలుస్తోందన్నారు సీఎం. ప్యాసింజర్ టెర్మినల్తో పాటు ఏవియేషన్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, ఎడ్యూసిటీ వంటి కీలకమైన ప్రాజెక్టులు కూడా ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించారు. ప్రారంభోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, చారిత్రాత్మకంగా నిర్వహించాలని, ప్రతి ఇంటికి ఈ వేడుక సందేశం చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్తరాంధ్రలో 6 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి విమానాశ్రయం గేమ్ చేంజర్ అవుతుందని, ఏఐ డేటా సెంటర్లు, రేర్ ఎర్త్ మినరల్స్ ఆధారిత పరిశ్రమలు, పెట్టుబడులు, పర్యాటకం, లాజిస్టిక్ రంగాలకు ఇది కొత్త ఊపునిస్తుందన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం కీలకమైన పాత్ర పోషిస్తుందని ప్రజలకు విస్తృతంగా వివరించాలన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ నిమిత్తం భూములిచ్చిన రైతులకు గౌరవ సూచకంగా ఒకసారి ఉచితమైన విమాన ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే అరకు కాఫీ, ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు, స్థానిక కళారూపాలను ప్రారంభోత్సవంలో ప్రత్యేకంగా ప్రదర్శించాల్సిందిగా అధికారులకు పలు సూచనలు చేశారు.